బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎయిర్ ఇండియా విమానం 315 కు పెను ప్రమాదం తప్పింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ చేరుకున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత యాక్సిలరీ పవర్ యూనిట్ లో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు దిగుతున్న సమయంలో విమానంలో మంటలు రావడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. కళ, శ్రీదేవి, ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే మనకు ఎయిర్ ఇండియా విమానాలకు సంబంధించినటువంటిది గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు ప్రమాదాలది ఘటనలు మనకు వినపడుతూనే ఉన్నాయి. కానీ కొద్దిసేపటి క్రితం ఏదైతే మనకు హాంకాంగ్ టు ఢిల్లీ వస్తున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం 315 సంబంధించినటువంటిది ఏదైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులు కిందికి దిగుతున్నటువంటి సమయంలో ఏదైతే గేటుకు దగ్గరగానే ఇక్కడ ఏదైతే ల్యాండ్ అయిన తర్వాత దిగుతున్నటువంటి సమయంలోనే ప్రమాదం చోటు చేసుకున్నది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఎక్కడా కూడా ఈ సంఘటనలో ఎవరికి కూడా గాయాలు కాలేదు. అయితే అందరూ కూడా క్షేమంగా ఉన్నట్లు కూడా ఎయిర్ ఇండియా కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి దాదాపు హాంకాంగ్ టు ఢిల్లీకి దాదాపు 160 మందికి పైగా ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు మొత్తం అంతా కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు సంబంధించినటువంటిది ల్యాండ్ అయిన తర్వాత దిగుతున్నటువంటి సమయంలో దాదాపు వెనుక భాగంలో ఏదైతే అంటే దీనికి సంబంధించినటువంటిది షార్ట్ సర్క్యూట్కి సంబంధించినటువంటిది అన్నటువంటిది కొంత సమాచారం వస్తుంది. అయితే పూర్తిగా మనకి ఇంకా పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ల్యాండింగ్ తర్వాత ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి అంటే యాక్సిలరీ పవర్ యూనిట్కి సంబంధించినటువంటిది అక్కడ మంటలు చెలరేగడంతో వెంటనే ఏదైతే ఎయిర్పోర్ట్లో మొత్తం అంతా కూడా ఫైర్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండడంతో వెంటనే మంటలను వెంటనే ఆర్పడం జరిగినటువంటి సిచ్యువేషన్. అయితే ఇందులో కూడా అందరూ కూడా ఒక్కసారిగా కూడా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు దిగుతున్నారు. అంటే లగేజ్ అంతా కూడా ఒకవైపు కూడా లగేజ్ అంతా కూడా వాళ్ళు తీసుకుంటున్నటువంటి సమయము, ఒకవైపు ఉన్న ఏదైతే ప్రయాణికులు దిగుతున్న సమయము మంటలు వ్యాపించడంతో వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను అందరినీ కూడా వెంటనే అలర్ట్ చేసేసి వాళ్ళని వేరే బస్ అంటే దానికి ఎయిర్ బస్సెస్ లో కూడా వాళ్ళని తీసుకుని వెళ్ళడము, తర్వాత వెంటనే కూడా ఫైర్ ఇంజన్ కి సంబంధించినటువంటి మంటలు అంటే పక్కన కూడా మనకి విమానాలు కూడా అంటే ఏదైతే ఉన్నటువంటి సిచ్యువేషన్ కాబట్టి మంటలు వ్యాపించకుండా వెంటనే కూడా దాన్ని అలర్ట్ చేసి ఫైర్ ని స్టాప్ చేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినటువంటి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటిది చాలా కీలకంగా కూడా కొంతసేపటి క్రితం ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో దాదాపు మనకు 24 గంటలు కూడా కాలేదు. దాదాపు మనకు అటు ముంబైలో కానీ తర్వాత ఏదైతే ఢిల్లీలో కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే టేకాఫ్ జరిగిన అంటే ఎయిర్ ఇండియా విమానానికి టేకాఫ్ అవుతున్నటువంటి సమయంలో కూడా నిన్న కూడా ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పింది. అయితే ముందుగానే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఘటన ఉందో వెంటనే అలర్ట్ కావడంతో నిన్న కూడా ఏదైతే వెళ్ళేటటువంటి విమానాన్ని కూడా మళ్ళీ వెనక్కి పిలిపించి సాంకేతికమైనటువంటి మొత్తం అంతా కూడా చెక్ చేసినటువంటి పరిస్థితి. కానీ నిన్న ఏదైతే ముంబైకి సంబంధించినటువంటి తెల్లవారుజామున కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమానం రన్వే పై కూడా ఏదైతే వర్షం అంటే బాగా అంటే దాదాపు 2-3 రోజుల నుంచి కూడా వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ లో నిన్న కూడా ఏదైతే ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించినటువంటిది కూడా అక్కడ కూడా సంఘటన దాదాపు ఇదంతా కూడా ఓవరాల్ గా 24 గంటల్లో 3 విమానాలకు ప్రమాదాలకు మనకి న్యూస్ అందింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఢిల్లీలో జరిగినటువంటి ఘటనలో మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నట్లు కూడా ఎయిర్ ఇండియా ప్రకటించడం జరిగింది. శ్రీదేవి, థ్యాంక్ యూ.